ఆరాధన చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. అదే కాలంలోనే నేను మరలా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడినటువంటి మాటలు పిల్లరా జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదవడానికి బైబిల్ ఉన్నవారు దయచేసి బైబిల్ పెట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి 12 వరకు. అయితే ప్రియులారా, మేమిలాగూ చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టకు కనపరచవాలనని ఆపేక్షించుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, మా తండ్రి, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రములను చెల్లించుకుంటున్నాం. నీవు గొప్ప దేవుడవయ్యా, సత్య దేవుడవయ్యా, సర్వోన్నతుడవయ్యా, మహోన్నతుడా అయ్యా. నీవు నిజముగానే మాకు రక్షణ ఇచ్చావు, గొప్ప రక్షణ. ఈ రక్షణను మేము నిర్లక్ష్యం చేయడానికి లేదు ప్రభువా. తండ్రి, ఈ రక్షణను తుదముట్టుటకు తుద వరకు కొనసాగించాలి. ఈ బిడ్డల్లో ఏ ఒక్కరూ తప్పిపోవడానికి లేదే. ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డ అయినా ప్రభువా, అది నేరుగానైనా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయినా వినుచున్న ఏ బిడ్డ కూడా తనకివ్వబడిన రక్షణను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మాకు నీవు యేసుక్రీస్తు ప్రభు గొప్ప నిత్య ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకత్వ మార్పు అయ్యా నీ ద్వారానే అన్ని జనాంగం కొరకు జరిగి ఉన్నదని నీ వాక్యానుసారంగా సెలవిచ్చి ఉన్నా ప్రభు. ఉదయ కాలంలో ఎన్నిక లేనటువంటి నన్ను నీ వాక్యముతో సంధించి నీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు. వైపు ఇదిగో నీ బిడ్డలతో నేను మాట్లాడుతూ ఉండగా మీరే రండి, కలిసి మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ బిడ్డలకు మీ మాటలు వినిపించండి అయ్యా. మీరు వినిపిస్తేనే బలం ప్రభు, మీరు మాట్లాడితేనే ధైర్యం నాయన, మీరు మాట్లాడితేనే జీవం ప్రభు. అయ్యా, నన్నొచ్చి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగినట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, చదవబడినటువంటి వాక్యములో ఒక చక్కనైనటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది. చాలా చక్కనైనటువంటి మాట. అయితే ప్రియ సహోదరులారా, మేమిలా మాట్లాడుతూ ఉన్నా, ఎలా మాట్లాడుతున్నా అంటే హెచ్చరికలు చేస్తున్నా, మీకు జాగ్రత్తలు చెప్తున్నా, ఇవన్నీ చేస్తూ ఉన్నా, మీరు తప్పిపోతారేమో అని భయపడుతున్నామని అన్నాం. మిమ్ములను కన్యకగా దేవునికి సమర్పించి ఉన్నాం. అపవాది మిమ్ములను మోసం చేస్తుందేమో అని భయపడుతూ ఉన్నామన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నా గాని ప్రియ సహోదరులారా, ఈ మాటను చూడండి. యు ఆర్ ద బిలవ్డ్ వన్. ప్రియ సహోదరులారా. ఇంతకు ముందేమో ప్రారంభంలో మొదటి వచ్చిన ఒకసారి చూస్తామండి మనం దీంట్లో. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి
ఆ, మారు మనస్సు పొందుటయు మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన అవన్నీ బోధయు చెప్పుకుంటున్న 4వ వచనం చూడండి తల్లి. ఒకసారి వెలిగింపబడి పరలోక ఆ, సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మా చాలు. ఇక్కడ గమనించినట్లయితే ఈ బాణి మారిందండి. ఇక్కడికి వచ్చేటప్పుడు 9వ వచనంకి వచ్చేటప్పటికి ఏమని సంబోధిస్తున్నాడు? అయితే ప్రియ ప్రియుల సహోదరులారా. వాట్ ఎ గ్రేట్ చేంజ్. అంతకు మునిపేమో మీరు ఏమైపోతారనయ్యా, అయ్యా దేవుని మళ్ళా సిలువేస్తున్నారయ్యా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి అయ్యా అనేటువంటి హెచ్చరికలు ఉన్నటువంటి మాటలు ఇక్కడికి వచ్చే లోపల ఏమని పిలుస్తూ ఉన్నాడు? ప్రియ సహోదరులారా. పర్లేదు, పిలిచాడు. ఏం చెప్తున్నాడు వీళ్ళకి? ఏం చెప్తున్నాడు? ఇలాగూ చెప్పుచున్నాను అంతకంటే మంచిది పరిస్థితులు మంచివని, రక్షణకరమైనది రక్షణ గలదని మాకు గట్టి నమ్మకము కలదు. నమ్ముచున్నాను. ఏమన్నాడు తల్లి? మళ్ళొకసారి చదవండి అమ్మా. మేము ఇలాగ చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైనదియు నైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఎలా నమ్ముతున్నారట? రూఢిగా నమ్ముచున్నాము. ప్రియమైన వారులారా, నేనైతే ఈ గ్రూప్ లో ఉన్నవారు నిజముగానే రూఢిగానే తమ విశ్వాసమును అనుసరించి రక్షణలో, నిత్య రక్షణలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. నీవు కూడా నాతో నమ్ముతున్నట్లయితే ఒక్కసారి నీ గొంతు తెరచి హల్లెలూయా చెప్పగలవా? హల్లెలూయా. దిస్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులకి రక్షణ అనేటువంటిది ఒక గొప్ప ముద్రట, విలువైన ముద్రట, ఒక బ్రాండ్ అట, ఒక గుర్తింపట. అంటే నేను రక్షణ పొంది ఉన్నాను, నాకు రక్షణ ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. క్రైస్తవులుగా మారిన నేను నా కుల గోత్రములో, నా జీవితంలో ఉన్న పాపములు, అపరాధములు ఏమైనాయి అనేటువంటి వాటితోటి లెక్క లేకుండా నేను నమ్మిన నా దేవుడు నాకు గొప్ప రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఈ రక్షణతోటి నాకు అనేకమైనటువంటి ఆధిక్యతలను ఆయన దయచేశాడు. ప్రియులారా, అన్నిటికంటే గొప్ప ఆధిక్యత ఏమిటి అని అంటే, ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ స్థితిలో ఉన్నా గాని మోకరించి ప్రభువా అని నేను అడిగితే నా మాటను ఆలకించి నా ప్రార్థనను మన్నించి నాకు సహాయము చేసే దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు మనకున్నాడు అన్నటువంటి మాటను మనము తెలుసుకొని ఉన్నాం. ఈ ధన్యత నాకు కలిగినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ధన్యత నీకుందని నీవు నమ్ముతున్నావా లేదా? హల్లెలూయా. నమ్ముతున్నావా లేదా? నమ్ముచున్నాను. ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుడు మనలను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. 8వ అధ్యాయము 15వ వచనము. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. హల్లెలూయా.
మీరు పొందినటువంటి ఆ ఆత్మ దత్తపుత్రాత్మ అంటే దేవుని వారసత్వము, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా ఉన్నారు కనుకనే ఈ ఆత్మ సహోదరుడు ఇక్కడ కలిగిన వారమై, మాట్లాడుతున్నారు. ప్రియ ఆత్మ కలిగిన సహోదరులారా, హల్లెలూయా, ప్రియ సహోదరులారా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. క్రైస్తవ జీవితంలో ఎంత గొప్ప మాట అండి. ఐఎమ్ మోర్ ప్రివిలేజ్డ్. చాలా ఆనందం వేస్తుంది ఈ మాట వినడానికి. పిల్లరా, గొప్ప దేవుడు మనకున్నాడు, మహోన్నతుడైన దేవుడు మనకున్నాడు. పిల్లరా, ఆయన మనకిచ్చినటువంటి పనులను మీరు కొనసాగిస్తూనే ఉన్నారు గనుక, ఆయనకి తెలుసు గనుక ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 34 దాకా ఒకసారి చదవండమ్మా. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి స్థిరమైన స్వాస్థ్యము, నిత్య స్వాస్థ్యము, ఈ నిత్య స్వాస్థ్యము మనకు నిత్య ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు మనకు అనుగ్రహించాడు. An excellent priest, an excellent mission, an excellent results, an excellent faith that redeemed us. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది ప్రియులారా. అయితే మీరు అనవచ్చు, బ్రదర్, మరి దేవునికి ఇవన్నీ తెలిస్తే ఎందుకు మరి మమ్మల్ని హెచ్చరిస్తున్నాడయ్యా? మేమేం తప్పు చేయట్లేదు కదా, మమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడయ్యా అని అంటే, ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ముందుకి కొనసాగాలని అంటే మనలో యథార్థమైన కోరిక లేకపోతే మనం కేవలం రక్షణ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినా ఏమవుతాం అమ్మా? ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాం? అగ్ని పాలైపోతాం, దహించబడతాం. ప్రియులారా, ఆ స్థితి మనకు రాకూడదని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఈరోజు నిన్ను నన్ను ప్రత్యేకముగా పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన కార్యాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 10వ వచనాన్ని చూడనమ్మా. 6వ అధ్యాయం అండి అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. మీ ఆస్తులు పోగొట్టుకున్నారు, అవమానాలు పాలయ్యారు, బాధలు మోసారు, నిందల పాలయ్యారు. ఏది ఏమైనా గాని ఆ దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు అన్యాయస్తుడు కాదు. న్యాయం చేసే దేవుడు, నిన్ను రక్షిస్తున్న దేవుడు, ప్రతి బాధలో నుండి నిన్ను విడిపించేటువంటి దేవుడు. కీర్తన 34:4 వచనాన్ని ఒకసారి చూడమ్మా. కీర్తన 34:4 వచనం చూడండి. కీర్తన 34:4 వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎవరిచ్చారు ఉత్తరం? ప్రభు దేవుడు. యెహోవానే ఉత్తరం ఇచ్చాడు. ఎప్పుడు? అయ్యా, నేను విచారణ చేయగా, అయ్యా ఏంటయ్యా ఈ అవమానం నాకు, అయ్యా ఏంటయ్యా ఈ నష్టం నాకు, అయ్యా ఏంటయ్యా ఈ నింద నాకు. Let there be any problem.
నాకు In the name కలిగిన of భయం Lord Jesus Christ. యేసు నాకు కలి- క్రీస్తు ప్రభు నామము వలన నీవు ఏ శిక్ష, ఏ బాధ, ఏ కష్టము అనుభవించుచున్నా గాని నేనున్నాను అనుచున్న దేవాతి దేవుడు మన గొప్ప ప్రధాన యాజకుడు యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు చూడు తల్లి. నేను నాకు కలిగిన విచారించగా నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు ఆయన కలిగిన నాకు భయం ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను నాకు తప్పించెను. కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. అన్నిటిలో నుండి నన్ను ఆయన నన్ను తప్పించెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వాక్యము నాకు సుందర్రావు గారి గురించి నేను భయపడినప్పుడు నాకు ఇవ్వబడినటువంటి వాగ్దానం. నా భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. నీ ఉదయ కాలంలో ఏ భయంతో ఉన్నావో, నా బిడ్డ పెళ్ళెట్టవుద్ది, నా కొడుకు పెళ్ళెట్టవుద్ది, నా ఉద్యోగం ఏమవుద్ది, నాకు ఉద్యోగం రాకపోతే నేను ఎలా బ్రతకాలి, నా అనారోగ్యం ఏమైపోద్ది, నేనేమైపోతాను, ఇప్పటికి ఇల్లు లేదు. అయ్యా, నీ బాధలు, నీ భయాలు సర్వము ఎరిగిన దేవుడు, ఆ ప్రధాన యాజకుడు మన కొరకున్నాడు. దేవుని చిత్తమైతే అనేక మంది యాజకులు ఉన్నారు. ఈ యాజకులందరిలో ప్రధాన యాజకుడిగా ఒక గోత్రాన్ని నియమించాడు. లేవి గోత్రంలో నుండి అహరోను ప్రధాన యాజకుడయ్యాడు. ఆయన బట్టలు వేయించాడు ఆయనకి. తదుపరి మెల్షీజెదెకొచ్చాడు. ఆయన నుండి యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. ఈ మార్పులు ఎందుకు జరిగాయో దేవుని చిత్తమైతే అక్కడున్నటువంటి తక్కువ ఏమిటో, లేకపోతే నిర్లక్ష్యం ఏమిటో అది మరలా చూద్దాం. కానీ ప్రియమైన వాళ్ళారా, నేడు మనకున్న ప్రధాన యాజకుడు గొప్ప దేవుడు. ఆయనే నీ మధ్యలోనికి వచ్చి నీతో నివాసం ఉన్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, నీవు పిలిస్తే సమాధానం ఇస్తున్నటువంటి దేవుడు. ఆయన మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇంత గొప్ప దేవుడు నాకున్నందుకు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈయన మరొక చిన్న హెచ్చరిక చేస్తున్నాడు 11వ వచనంలో. చూడండి అమ్మా, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. హల్లెలూయా. ఎప్పటి వరకు చేయాలండి? అంతము వరకు. ఏ అంతము? ఈ జీవిత అంతం కావచ్చు, ఈ లోక అంతం కావచ్చు, నిరీక్షణ పరిపూర్ణమగు వరకు. నీ నిరీక్షణ పరిపూర్ణమగు వరకు అంటే నీ దేవుడు తిరిగి వచ్చే వరకు, నీవు ఎత్తబడే సంఘములో పాలిభాగస్తురాలివి అయి ఉండే వరకు, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుటకు కనుపరచవలనని అపేక్షించుచున్నాం. ప్రియమైనటువంటి వారలారా, మీరు ఒక సత్యాన్ని ఎరగాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. ఏమిటి అనంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తన కుమారుణ్ణి మహిమపరిచాడు. ప్రధాన యాజకుడుగా, గొప్ప ప్రధాన యాజకుడుగా పిలుచుకున్నాడు. ఆయనను నియమించాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆ పరలోక రాజ్యంలోనికి, దేవుని సన్నిధికి చేరి మన కొరకై విజ్ఞాపన చేయుచున్నాడు. ఏ అవసరమైనా ప్రతి అవసరములో నీ బాధ తీర్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. అంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనము
ఆయనకు మహిమ చెల్లించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవా హల్లెలూయా. మీకు స్తోత్రములయ్యా. చూడమ్మా తల్లి, హెబ్రీయులకు రాసిన అటువలే పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అటువలే అటువలే క్రీస్తు క్రీస్తు కూడా కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేడు నేను నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఎంత గొప్ప మాట అండి. ఆయనని ఏం చేశాడంట? మహిమపరిచాడు. 6వ అధ్యాయం చూడండి తల్లి. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక్క చోట చెప్పుచున్నాడు. శరీరధారి యాజకుడండి, నిరంతరము యాజకుడవై ఏమండి? ఉన్నావు. నిరంతరము, నిత్యము, నిరంతరము ఈయన మన యాజకుడు. అంటే నీకు ఇంకా మార్పు లేదు ప్రియులారా. హల్లెలూయా. ఈ యేసయ్య నీకు తెలుసు. ఎప్పుడు నువ్వు మాట్లాడినా నీకు సమాధానం ఇస్తాడు. నీకు ఒక ఆదరణ కర్తను కూడా ఇచ్చి వెళ్ళున్నాడు. ఆ ఆదరణ కర్త నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి అవసరము తీరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఈయన ఎందుకు ఇంత గొప్ప పిలుపుకి అర్హుడయ్యాడు? ఎందుకు ఈయన నిరంతరము గొప్ప యాజకుడుగా, ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు? 7వ వచనం చూడండి తల్లి. శరీరధారి అయి ఉన్న దినములలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రియమైనటువంటి వారులారా, నీవు నేను దేవుని చేత అంగీకరింపబడాలి అనంటే, మన నిరీక్షణ సంపూర్ణము కావాలి అనంటే, మనం ఇప్పుడు శరీరధారులమా కాదా? చెప్తున్నారు మేనమ్మ తప్ప ఎవరు మాట్లాడలేదు మాతో. శరీరధారిగానే ఉన్నాం. శరీరధారిగానే ఉన్నాం. మరి నీకు రోదన ఉందా? మహారోదన ఉందా? కష్టం ఎలా ఉంది నీది? నీ ప్రతి కష్టములో, ప్రతి భయములో నీకు తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు. నీవు రోదనముతో కన్నీళ్లతో మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాలి. ఎలా సమర్పించాలి? భయభక్తులతో సమర్పించాలి. అప్పుడు అవి అంగీకరింపబడతాయి. ప్రియమైనటువంటి వారులారా, ఇంకొక మాట. యేసుక్రీస్తు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు, నిరంతరము ప్రధాన యాజకుడు అన్న ఈయన మనుష్యుడా? ఈయన మనుష్యుడా? ఆయన కుమారుడైండి మనుష్యుడేనా? ఈయన దేవుడు కాదా? దేవుని కుమారుడు కాదా? అయినా గాని ఆయన కుమారుడై ఉండి చెప్పిన మాటకు విధేయత చూపించాడు. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. 8వ వచనం చదువు తల్లి గట్టిగా. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొను. నీకు గనుక విధేయత ఉంటే నీవు దినము నేర్చుకుంటూనే ఉంటావు. ఏమి నేర్చుకుంటుంటావు? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తము నీ ఎడల ఏమై ఉన్నదో నీవు దినము నేర్చుకోగలుగుతావు. పిల్లలు, గొప్ప దేవుడు ఆయన నేర్చుకున్నాడు. 9వ వచనం చూడండి అమ్మా. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. ఇక్కడ చూడండి అమ్మ, మీ నిరీక్షణ సంపూర్ణమగు వరకు అన్నటువంటి దానికి నీలో భయభక్తులు ఉండాలి. నీలో భయభక్తులు ఉండాలి. శ్రమల వలన విధేయతను నేర్చుకోవాలి. నీవు ఆయనకు కన్నీటితోటి యాచనలు చేయాలి. రోదనముతో యాచన చేయాలి.
రక్షింపగలిగిన దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు అది జరిగిస్తావో, నువ్వు యేసు క్రీస్తు ప్రభు ఏమయ్యాడో చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికి నిత్య రక్షణకు కారకుడాయను. ఆమేన్. విధేయులకి ఏమిచ్చాడండి ఆయన? నిత్య రక్షణ. నిత్య రక్షణ. అంటే నీకు వచ్చిన రక్షణ పోతుందా? నిత్య రక్షణ పోదండి. నిత్యము ఉంటుంది. దేవా, ప్రధాన యాజకుడా, గొప్ప ప్రధాన యాజకుడా, నాకు నిత్య రక్షణ ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పిల్లరయ్యిన నిత్య రక్షణ మనకు అనుగ్రహించాడు. మన కొరకు ఆయన దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఆయన మనలను గొప్ప బిడ్డలముగా చేసుకున్నాడు. మనకు నిత్య రక్షణను దయచేశాడండి. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండమ్మా. 11 నుంచి ఆ లేవీయులు యాజకులై ఇక్కడ ఉండగా ఒక్క మాట మాత్రం నేను మాట్లాడుతున్నాను. ఎందుకు ఆనాడున్నటువంటి ప్రధాన యాజకులు మారవలసి వచ్చిందో దాని మీద దేవుని చిత్తమైతే మరలా మాట్లాడుకుందాం. కానీ ఒక్క మాట మీకు గుర్తు చేయడానికి ఈ వచనాన్ని చదువుతున్నాం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమి? మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ఇది లేవి గోత్రం ఉంది. ఆ లేవి గోత్రము ఆయనకి యాజకులుగా ఉన్నారు. సంతానం, కుటుంబాలు ఉన్నాయి. అయినా గాని ఆ గోత్రం ఉండగా కూడా మెల్కీసెదెకు క్రమంలో మరి ఒక యాజకుడు ఎందుకు వచ్చాడో చూడండి. ఇది కాక 12వ వచనంలో ఇది యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. ప్రియమైన వారులారా, అహరోను సమయంలో యాజక ధర్మం ఎట్లుంది? ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే యాజకుని దగ్గరకు ఆయన ఏం తీసుకెళ్లాలా? బలి అర్పణ తీసుకెళ్ళాలి. ఆ బలి అర్పణ ఏమవ్వాలా? దేవునికి సమర్పించబడాలి. ఎవరు సమర్పించాలి? అది ప్రధాన యాజకుడు సమర్పించాలి. దేని మీద? బలిపీఠం మీద సమర్పించాలి. అది దేవుని చేత అంగీకరింపబడాలి. నీ పాపము, దోషము ఆ రక్తము ద్వారా క్షమించబడాలి. కానీ ఆ ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి ఆయనేం సమర్పించాలి? తన పాపముల కొరకు ఆయన ఏం సమర్పించుకోవాలి? ఆయన కూడా బలి అర్పించుకోవాలి. తన పాపాలకి, దోషాలకి, అపరాధాలకి. దొందే గుడ్డోడు ఇంకొక గుడ్డివాడిని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఏమ్మా, గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని ఎక్కడికి తీసుకెళ్తాడు? గోతులో తీసుకెళ్తాడు. అవునా కాదా? అవునండి. కాబట్టి ప్రియులరా, నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఇప్పుడు క్షమాపణ కొరకు రోజు పొద్దున ప్రార్థన చేస్తున్నాం కదా. క్షమాపణ కొరకు, పాప క్షమాపణ కొరకు మనం ఏం బలిదానం తెస్తున్నాము? నువ్వేమి పరిహార బలి ఏమి తీసుకురావా? మన హృదయాలను
మన హృదయాలను హృదయమే ఈ ఆయనకి ఇష్టమైన బలి మార్పు ఈ హృదయమైన మార్పు మనకు గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభువు తన్ను తాను బలిగా ఒక్కసారి అర్పించుకొని ఆ యాజక ధర్మాన్ని మార్చివేశాడు. నీకు నాకు ఆ ఆధిపత్యాన్ని ఇచ్చాడు, మనల్ని దత్తపుత్రాత్మకి స్వీకరించాడు. కాబట్టి నీ పెదవులే ఆయనకు బలియాగము, నీ హృదయమే ఆయనకు బలి అర్పణ పీఠము, ఆలయము. ఎంత గొప్ప మార్పు అండి! ఈ మాటను గమనించారా? 12వ వచనం మళ్ళా చదువు తల్లి. ఇది యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఇప్పుడు యాజక ధర్మం మార్చడం అంటే అర్థమైందా కాలేదా? యు ఆర్ ఏ వాకింగ్ టెంపుల్. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఆలయం. బ్రదర్ ప్రార్థన చేయండి, వెంటనే ప్రార్థన చేస్తాను. ఇక్కడ చర్చ్ ఉందా, ఇక్కడ బలిపీఠం ఉందా అని యాజక ధర్మం మారింది. ఇమ్మానుయేలు దేవుడు నీలో ఉన్నాడు, నీలో నివాసం చేస్తున్నాడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, మహాపరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం చూడండి అమ్మా. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమింపబడి మిల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు వచ్చినటువంటి యాజకుడు మన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడిన వాడు దేవుడే నీకు గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందండి? ఏమన్నా ఉందండి ఆయనకి? ఆయన నీకు నాకు నిత్య రక్షణ ఇచ్చాడు. ఆ నిత్య రక్షణలో నీకు నిత్య ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఆయనకు ప్రమాణం అక్కర్లేదు, నియమింపబడ్డాడు. ప్రియమైనటువంటి వారులారా, మెల్కీజెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నాడు అని సాక్ష్యం కూడా దేవుడే చెప్తూ ఉన్నాడు. సమయము లేదు గనుక పిల్లరా, నేను ఇంకొక మాటని ఈ ఉదయ కాలంలో, నీవు పొందిన రక్షణ ఉంది కదండి, నీకు రక్షణ వచ్చింది కదా. ఈ రక్షణతో నీకు ఏమేమి వచ్చాయో తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? నీవు పొందిన రక్షణతోటి నీకేమేమి ఆధిక్యతలు వచ్చాయో ఏమన్నా చెప్పగలరా పిల్లరా? శాంతి సమాధానములు, శాంతి సమాధానం ఈ భూలోకంలో వచ్చాయి. ఇంకా ప్రేమ, నిత్య జీవమును పొందుకున్నాము, పొందుకున్నాం. ఇంకా అమ్మా మరణం నుంచి తప్పించబడి మీకు ఆత్మీయ స్వరూప్యం వచ్చింది, ఈ ఆత్మీయ జీవితం వచ్చింది, ఈ ఆత్మీయ తలంపులు వచ్చాయి. ఈ ఆత్మీయంగా ఎదగడానికి ఒక గొప్ప హాల్ మార్క్ అంటారు చూడండి. ఈ మధ్య బంగారం ఖరీదు ఎంత అండి? ఇప్పుడు తులం ఎంత అండి? 87,000. ఎంతమ్మా? 87,000. నేను చిన్నగా ఉన్నప్పుడు 7,000 కూడా లేదు తల్లి, 3,500 ఉంది. అప్పుడు కొనుక్కోమంటే ఎప్పుడు కొనుక్కోవాలా? కానీ ప్రియమైన వారులారా, నీ బంగారము వెళ్ళ కట్టలేనటువంటి ధన్యత. ఇట్స్ ఎ గ్రేట్ హాల్ మార్క్, గొప్ప ధన్యత. ఈ యొక్క ధన్యత నిన్న ఉండింది, నేడు ఉంది, రేపు కూడా ఉంటది మనకు. నిత్య రక్షణ. ఈ నిత్య రక్షణ మనకు ఒక ఆత్మీయతని ఇవ్వడం కాకుండా ఒక విశ్వాసాన్ని కూడా తెచ్చిందండి మనకు. ఏంటి ఆ విశ్వాసము? ఏమిటి ఆ విశ్వాసము అని అంటే,
నేను ప్రార్థన చేస్తే నా దేవుడు అద్భుత కార్యములను చేస్తాడు, నా అనారోగ్యమును దూరము చేస్తాడు, అన్యాయస్తులు నా నుండి పారిపోతారు, శత్రువులు పారిపోతారు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించను అన్నటువంటి అత్యధికమైనటువంటి బలమును, శక్తిని నాకు నా దేవుడు నా రక్షణతోటి దయచేసి ఉన్నాడు. ఆయన నాతో నివాసం ఉంటున్నాడు. మెల్షీజెదెకు క్రమములో ఆయన నిత్య ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రియులరా, నిజమైనటువంటి మార్పు మన జీవితంలో కలిగినది ఎందుకో తెలుసా? ఈ నిత్య ప్రధాన యాజకుడు మనతో నివాసం ఉంటున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనము గమనించండి. యెషయా గ్రంథము 57 15వ వచనం గమనించండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు. ఇక్కడ తొందరపడద్దు తల్లి. మహాగణుడు, మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు. నిత్య నివాసి అయినవాడు. నిత్య నివాసి అయ్యున్నవాడు. ఇక్కడ చూడండి, మరణము లేనివాడు, ఆల్ఫా ఒమేగా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మహాగణుడు. అలా చదువు తల్లి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడును ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారికి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. నీకు వినయం ఉందా? నీకు విధేయత ఉందా? నీ శ్రమల వల్ల నీవు విధేయత నేర్చుకున్నావా? నీవు గనుక నేర్చుకున్నది సత్యం అయితే నీ శ్రమలు, బాధలు, కష్టాలు, భయాలు పారిపోతాయి. ఎందుకు? గొప్ప దేవుడు, సర్వసృష్టికర్త, మహోన్నతుడు నీలో నీతో ఉన్నాడు, నివాసము చేస్తున్నాడు. ఎంత ధన్యత అండి. మీకు ఈ మాట అర్థమైందా కాలేదా? అర్థమైంది. ఏముండాలి మనకు? మనతో ఆయన నివాసం చేయాలంటే ఏముండాలి మనకు? వినయం ఉండాలి. మనకు వినయం ఉందా లేదా? వినయం ఉందా లేదా? ఉండాలి. వినయత ఉంది మనకు. తర్వాత దీన మనసు గల వారి. మనకు దీన మనసే కదా ప్రభువా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వే కదా ప్రభు. నాకు ఇంకొక మాటను వాక్యంలో నుండి ప్రక్కకు వస్తున్నాను. సహోదరి సత్య ఉందా గ్రూప్ లో? లేదా? ఉన్నానండి. ఎంత వినయంగా నేను ప్రార్థన ముగిస్తానో లేదో, పాప క్షమాపణ కొరకు వెంటనే నా సహోదరి వెంటనే దీన మనస్సుతో ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా చేస్తున్నారు. అంటే నేను ఒక మాటని చెప్తున్నాను మీతోటి. దేవుడు మనలందరినీ దీన మనసు గల వారంగా చేస్తున్నాడు. ఆయన మనతో నివాసం ఉంటున్నాడు అన్న సత్యాన్ని గుర్తెరగండి చాలు. ఈ సత్యాన్ని విడిచిపెట్టద్దు. ఆయన దీన మనసు గల వారితో నివాసం చేస్తున్నాడు. ఇంకా తల్లి, ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను. మాట నలిగిన వారి ప్రాణం ఎందుకు నలుగుద్దండి? ప్రాణం ఎందుకు నలుగుద్ది ఏమన్నా చెప్తారా? బాధలు, కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు, అపనిందలు, బాధలు, అవమానాలు, అప్పులు,
నిరాశ్రయులమైపోవడం, ఆహారము లేకపోవడం, ప్రాణము నలిగిన బాధపడుతుంది ప్రియులారా. ఆ పరిస్థితుల్లో నీ దేవుడు నీతో నివాసం ఉన్నాడు. నిన్ను అద్భుత రీతిగా రక్షించి ఉజ్జీవింప చేస్తున్నాడు. ఇది ఒక గొప్ప బహుమానము. నీకు ఆయన ఇచ్చిన రక్షణతో కలిసి వచ్చింది. దీన్ని పోగొట్టుకోవద్దండి, దీన్ని పోగొట్టుకోవద్దండి. మళ్ళొక్కసారి ఆయన హెచ్చరిస్తున్నాడు మనకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి అమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎంత ఎలాగూ గొప్ప తప్పించుకుంటాము? రక్షణ ఇది. ఇంత నీతో గొప్ప నివాసం ఉన్న దేవుడు ఏ పరిస్థితుల్లో నీతో నివాసం ఉన్నాడు? నీవు నలిగిన బాధలలో ఉన్నప్పుడు, నీ శరీరము కుళ్ళి కృషించుచు ఉన్నప్పుడు, నీ ప్రాణము సమస్యలేనప్పుడు నీకు తోడుగా ఉన్న దేవుడు రక్షణతోటి ఈ భాగ్యాన్ని ఇచ్చాడండి. ఈ రక్షణను నీవు నేను నిర్లక్ష్యం చేసి మళ్ళా పాపపు బ్రతుకులో పడిపోతే ఎలాగో చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలా తప్పించుకుందాము? ప్రియమైనటువంటి వారులారా, ఇది తప్పించుకొనకుండా ఒక గొప్ప మాటను చెప్తారండి. ఏమిటంటే, salvation is a great platter that cannot be counted with all the mercies of God and gifts of God to a human being who is a sinner. పాపి అయ్యున్న మానవునికి దేవస్థుడు అయి తను మానవ స్వరూపమును దాల్చి ఆయన మానవుని దగ్గరికి వచ్చి తన యొక్క రక్తమును బలిగా పెట్టి అతని యొక్క పాపముల కొరకు తన ప్రాణమును వెలకచ్చి నిన్ను విడిపించిన దేవాతి దేవుడు నీతో నివాసం ఉండి నీకు రక్షణ ఇస్తే కేవలం ఈయన నా రక్షకుడని నమ్మినందుకు గాను, ఈయన దేవుని కుమారుడని నీవు విశ్వసించినందుకు గాను ఆయన నీతో నివాసం ఉంటే, దత్తపుత్రాత్మను నీకు దయచేసి ఉన్నప్పుడు నా కుమారుడా, నా స్నేహితుడా అని పిలిచిన నీవు ఒక రక్షణను పోగొట్టుకుంటే ఏమైపోతావు? నువ్వు తప్పించుకోలేవు. దేని నుంచి? అగ్ని గుండములో పడకుండా తప్పించుకోలేవు. జాగ్రత్త. గొప్ప దేవుడు నిన్ను మార్చాడు. ఈ మార్పు మనకు ఎలా తీసుకొచ్చాడండి? మార్కు సువార్త 16:16 చూడండి ఒకసారి. మార్కు సువార్త 16:16. అవును తల్లి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడు నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఈ బాప్తిస్మములో ఎప్పుడైతే నీటిలో యేసుక్రీస్తు ప్రభు నామములో ముంచబడ్డావో నీ పాత జీవితము మరణం పొందింది. ఎప్పుడైతే నీవు పైకి లేచావో పునరుద్ధానుడు పొందిన ఆత్మశక్తి నీలోనికి వచ్చి నిన్ను నీవు మార్పు చెందుకున్నావు. నీలో మారు మనసు కలిగింది. ఈ యొక్క జీవితంలో మారు మనసు వచ్చింది. అదే నీకు కలిగిన రక్షణ. అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 18వ వచనం చూడండమ్మా. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం తల్లి. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని. మళ్ళా ఏం మారు మనసమ్మా? దేవుడు జీవార్థమైన మారు మనసు ఎవరికి దయచేసాడు? మనమెవరు? అంటే జీవార్థమైన మారు మనసు అంటే మరణమునకు, పాపము వలన వచ్చే జీతము మరణము, మరణమునకు పాత్రులమై మరణ ఛాయలలో పడి ఉన్న మనలను ఆ వెలుగు ప్రసారము చేసి ఆ వాక్యము విన్న మనకు ఆయన ఎడల విశ్వాసమును కలుగ చేసి మన గొప్ప ప్రధాన యాజకుడు జీవార్థమైన మారు మనసు కలుగు చేశాడు మనకు. జీవార్థమైన మారు మనసు అంటే ఎంతవరకు మనకు జీవార్థం ఇది?
నిత్య జీవార్థము, నిత్యము ఆయనతో ఉండేటువంటి జీవార్థము. వాట్ ఏ గ్రేట్ హెల్ప్. ఈ జీవార్థమైన మారు మనసు పొందుకున్న నీవు తప్పిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళం, అగ్నిగుండం. అగ్నిలోకి వెళ్ళిపోతావు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఆయన ఈ జీవార్థమైన మారు మనసు నీలో ఉండడానికి నీకు ఒక సహాయం చేశాడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 21వ వచనం చూడండి. 20వ అధ్యాయము 21వ వచనము. అపోస్తుల కార్యములో అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 21వ వచనము. అవునమ్మా. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇది అంతయు మీకు తెలియను. చదవనండి. ప్రియమైనటువంటి వారులారా, సమయాతీతం అవుతుంది గనుక ఒక గొప్ప ధన్యత కలిగిందండి. ఒక గొప్ప ధన్యత కలిగింది. ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకము కొర్నేలి ఇంట్లో జరిగింది. కొర్నేలి దగ్గరకు వచ్చి అన్ని జనాంగం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినది. ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండమ్మా. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. అవును తల్లి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఒక కాంట్రాస్ట్ విషయం ఉందండి. మనం ఇంతకు ముందు యెషయా గ్రంథములో 57వ వచనంలో ఏం చదువుకున్నాము? దుఃఖం ఉందా? అక్కడ బాధ ఉందా? కష్టం ఉందా? నిందలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? చదువు తల్లి మళ్ళీ ఒకసారి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది. దేవ చిత్తానుసారం. కానీ ఏం కలిగి చేసి చూడండి, అది దైవ రక్షణార్థమైన మారు మనసు, చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. మారు మనస్సును కలగజేయును. ఇంకా ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. హల్లెలూయా. అయితే లోక సంబంధమైన ఆపండి, ఆపుతల్లి. ఈ దుఃఖము మారు మనసు కలిగి చేస్తది, కానీ మళ్ళా దుఃఖానికి దూరం చేస్తది. మళ్ళా నీకు దుఃఖం కలగదు. అక్కడేమో దుఃఖం కంటిన్యూ, ఇక్కడేమో దుఃఖము మారు మనసు కలిగి చేస్తది. ఈ మారు మనసు నీకు ఇంకా దుఃఖం కలిగి చేయదు, ఆనందమే ఇస్తుంది. ఈ మాట అర్థమవుతుందా? నేను చెప్పేది కావట్లేదా? అర్థమైందండి. పాత నిబంధనలో యెషయా గ్రంథము 57:15లో ఇంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు బాధల గురించి మాట్లాడాడు అక్కడ. కానీ ఇప్పుడు మనకున్న ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు ఒక ధన్యతనిచ్చాడు. అరే బాబు, నీకు దుఃఖం ఉండొచ్చయ్యా, మారు మనసు పొందు, కానీ ఆ దుఃఖము దైవానుసారమై ఉండాలి. డబ్బుల కోసం పోయో, దొంగతనానికి పోయో, మర్డర్లు చేయడానికో పోయో, రేపులు చేయడానికో పోయో, తిరుగుబాటు చేయడానికి పోయో, ప్రభుత్వం మీద వ్యతిరేకానికి పోయో కాదు. యేసు క్రీస్తు నామమున నీకు కలుగుచున్న దుఃఖము, యేసు క్రీస్తు ప్రభు నామం వలన నీకు కలుగుచున్నటువంటి దుఃఖము ప్రియులారా, నీకు మారు మనసు కలుగ చేస్తుంది. ఆ మారు మనసు నీకు దుఃఖము కలుగ చేయదు. సో ఇట్స్ ఎన్ ఎండ్. నీ యొక్క బాధలకి, కష్టాలకి అది ఒక అంతము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతలే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే మారు మనసు దుఃఖమును పుట్టించదు, చాలు నాని. కానీ ఈ మారు మనస్సు నీకు పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చింది. ఈ మారు మనస్సు నీకు ధన్యతలు తీసుకొచ్చింది. నీలో ఒక మార్పును తీసుకొచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం నుంచి చూడండి.
నీకు ఎలాంటి ధన్యతను తెచ్చిందో. ఆత్మ విషయమే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక మొట్టమొదటి రాజ్యము అమ్మ వారిది. చెప్పండి, ఎప్పుడైతే నీకు దీన హృదయం కలిగి ఉంటాడో దేవుడు నీతో నివాసం ఉంటాడు. దేవుడు నీలో ఎప్పుడైతే నివాసం ఉంటాడో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు. ధన్యులు. మొదటి ధన్యత. రెండవ ధన్యత పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ప్రియమైనటువంటి వారులారా, బుద్ధి గల కన్యకగా, బుద్ధి లేని కన్యకగా కాకుండా మరొక కన్యక ఉంది. ఎవరా? పవిత్రురాలైన కన్యక. పవిత్రురాలైన కన్యక. ఈ పవిత్రురాలైన కన్యకలు అనేక మంది కానీ ఒక కుమారుని కన్యక ఉంది, పౌరుషము కలిగిన కన్యక ఉంది. ఆ యొక్క పౌరుషము కలిగిన పురుషుడుగా మారి నీవేమవుతున్నావు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నావు. మళ్ళా చదవమ్మా. దుఃఖపడవారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత ఓదార్చబడతారు, దేవుని చేత ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇక్కడ గమనించండి ప్రియులరా, భూలోకాన్ని కూడా స్వతంత్రించుకున్నా, పరలోకాన్ని కూడా నీవు ప్రవేశించి స్వతంత్రించుకున్నావు, నీ స్వాస్థ్యాన్ని పొందుకున్నావు. రక్షణ తెచ్చిన ధన్యత చూస్తూ ఉన్నారా ఎంత గొప్పదో? రక్షణ నీకు ఒక గొప్ప పాఠం, లెక్క చెప్పలేము ఎన్ని ధన్యతలు నీకు కలిగాయో ప్రియులరా. ఈ ఆత్మను నీకు దయచేశాడు ఆయన, అన్ని జనాంగానికి కూడా దయచేశాడు. 5వ అధ్యాయం 6వ వచనం గలతీ పత్రికలో చూడండి, నీకేమేం ఇచ్చాడో ప్రియులరా. అర్థం కాలేదండి. గలతీ 6 అండి. 5వ అధ్యాయం 6వ వచనం తల్లి. 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు, పొందకపోవుట ఎందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధముకు విశ్వాసమే ప్రయోజనకరమగును. హల్లెలూయా. నీ విశ్వాసమే ప్రయోజనకరం అవుతుంది. 22వ వచనం చూడండమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 23వ వచనం కూడా చదివగా తల్లి? చాలు తల్లి. వాటికి విరోధమైన చూసాం. హల్లెలూయా. ఇది కేవలం నీ కొరకేనా? ఇది కేవలం నీ కొరకేనా? అందరికా? ఏమ్మా, ఈ ధన్యత మన కొరకేనా? మన కోసమేనండి. కానీ నీ నుంచి ఇంకొకరికి కూడా వెళ్ళాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలను. ఏలయనగా సమస్త మనుషులకు ఆపమ్మా. ఎవరికి తల్లి? సమస్త మనుషులకు. సమస్త మనుషులు అంటే మనమే, హోల్ హ్యూమానిటీ. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఏం బోధిస్తుందమ్మా మనకు? ఎలా బ్రతకాలి మనం? నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి, ఇంకా స్వస్థ బుద్ధితోను, స్వస్థ బుద్ధితో బ్రతకాలి, ఇంకా ఇహలోక దురాశలన్నీ విసర్జించాలని. హల్లెలూయా. ప్రియమైన వారులారా, సమయాతీతం అవుతుంది గనుక నేను దాని మీద ఎక్కువగా మాట్లాడట్లేదు. మనము ఒక ఆత్మీయ ఫలముగా జీవించాలి దేవునికి.
కుమారుడు తండ్రిని మహింపరిచాడు, తండ్రి కుమారుని మహింపరిచాడు. ఆ బాధ్యతను, సువార్త బాధ్యతను సర్వమానవాళికి మనం ప్రకటించినట్లయితే వారిలో విశ్వాసం కలుగుతుంది. వారిలో విశ్వాసం కలిగితే వారికి రక్షణ వస్తుంది. ఆ రక్షణకు గాను వారు బాప్తిస్మం యేసుక్రీస్తు ప్రభు నామములో తీసుకుంటారు. వారికి కూడా ఈ ధన్యత వస్తుంది. మన సహోదరులు, పిల్లలు, ఆత్మీయ ఫలము అదే. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండమ్మా. యెషయా గ్రంథం యెషయా గ్రంథము 50వ 50వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరమియ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత ఖర్చు అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండపెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపగొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆమేన్. ప్రియమైన వారులారా, నేను పిలిచినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవరినో లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవరిని? ఎవడను ఒకసారి ఇలా చూస్తే సముద్రం ఎడారైపోతుంది. ఎంత గొప్ప దేవుడండి. 59:1 వచనాన్ని చూడండి. 59:1 వచనం. యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 59:1 వచనము. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. దేనికి? రక్షింపకుండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు. విననేరకుండినట్లు ఆయన చెవులు మందముగా లేదు. మరొకసారి చదువు తల్లి. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. చాలు ప్రియులారా, పాపములు, దోషములు, అపరాధములు ఒక అడ్డుగోడగా నిలబడుకొని ఉన్నవన్న సత్యాన్ని ఎరగాలని ఈ వాక్యము మీ ద్వారా చదివింపబడింది. వాక్యము విని విడిచిపెట్టి వెళ్ళిపోతే, పిల్లరా, న్యూస్ చూసి ఆశ్చర్యపోయాను. చైనా దేశంలో 2 నిమిషాలలో కొన్ని 100 మైళ్ళు వరదలు వచ్చాయి. ఇన్ 2 minutes సర్వము నాశనం అయిపోయింది. నీ జీవితము, నా జీవితము ఏమిటి? ఎంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. అవునా కాదు? అవును. ఆయన నిన్ను ప్రేమించి ముందుగా ఎరిగి పేరు పెట్టి పిలుచుకొని తన కుమారుని నీ కొరకు నా కొరకు అప్పగించి మరణమందించి మనకు విడుదల కలుగ చేసి మనల్ని రక్షించి తన కుమారునిగా అంగీకరించిన తర్వాత మనం మరలా ఆయన్ని బహాటముగా సిలువ వేస్తే, ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనల్ని ఎవరు రక్షించగలుగుతారండి? ఎవరు రక్షిస్తారు? ఇర్మియా గ్రంథం 32:17 వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 32 అండి 32:17 వచనం. 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అన్న పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏది లేదో. నా కష్టము, నా బాధ, నా అనారోగ్యము, నా నింద, అపనిందలు సర్వము యేసుక్రీస్తు ప్రభు నామములో పటాపంచలైపోతాయి. అదే మనం చదువుకున్నది. నీ భయాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి మాటను మనం చదువుకున్నాం గనుక మీకా భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. 6వ అధ్యాయం మీకా గ్రంథము చివరిగా ఇది చదువుకుందాం పిల్లగా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి అమ్మా. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ఏమి తీసుకొని వచ్చి
ఏమి తీసుకొని వచ్చి వచ్చి నేను 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 యెహోవాను యెహోవాను దర్శింతును. దర్శింతును. నేను ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన మహోన్నతుడైన దేవుని సన్నిధిన నమస్కారము నమస్కారము చేయుదును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తున. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున. అడిగినటువంటి ఈ భక్తునికి మీకా ద్వారా ఒక సమాధానం చెప్తున్నాడు. చూడండి 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు మనుషుడా, తెలియజేయబడింది. ఆపుతల్లి ఒక సెకండ్ అక్కడ. నువ్వు మనుషుడివేనా మనుషురాలువేనా? అవునండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు ఆ. కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన నిన్ను? న్యాయముగా నడుచుకొనుటయు ఏమడుగుతున్నాడు నిన్ను? న్యాయముగా న్యాయముగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి జీవించు, దేవుని ఎదుట ఆత్మీయతతో ప్రవర్తించు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. నీవు దేనికి నిర్ణయించబడి ఉన్నావు? రక్షణకు నిర్ణయించబడి ఉన్నావు. రక్షణను పొందుకొని ఉన్న విశ్వాసవే. ఆయన్ని ఏమీ అడగట్లేడు. న్యాయంగా ఉండండి, న్యాయంగా బ్రతకండి. ఇవన్నీ కూడా రక్షణలో నీకు ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యతలు. ప్రియులారా, దేవుని చిత్తమైతే రాబోయే వారంలో దేవుడు మరలా నాకు అనుగ్రహిస్తే ఎందుకు ఈ ప్రధాన యాజకత్వం మారవలసి వచ్చింది? ఈ మారడం వలన నీకు రక్షణ ఎలా వచ్చింది? ఈ రక్షణ నీకు ఏమేమి ఆనందాన్ని తీసుకొని వచ్చింది? ఈ ఆనందము నీలో కొనసాగాలంటే నీవు ఏ విధంగా ఆయనకు యాజకుడుగా యాజకురాలుగా జీవిస్తావో మనం ధ్యానం చేసుకుందాం. ఇట్టి ధన్యమైన జీవితము, న్యాయముగా నడిచేటువంటి జీవితము, వినయము కలిగినటువంటి మనస్సును కలిగి జీవించే జీవితమును, ఆత్మీయ నడిపింపు గల జీవితమును దేవాతి దేవుడు మనందరికీ యేసు క్రీస్తు ప్రభు నామమున దయచేయును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.